ప్రియమిత్రులకు పునఃస్వాగతం. మనం ఇప్పుడు శేషప్ప కవి రచించిన ధర్మపురి నరసింహ శతకాన్ని గురించి ప్రస్తావించబోతున్నాం. తెలుగు అన్నాట బహుళ ప్రాచుర్యాన్ని పొందినటువంటి భక్తి శతకాలలో శేషప్ప కవి నరసింహ శతకం కూడా ఒకటి. ఇది శీర్షపద్య శతకం. భక్తి శతకాలలో కనిపించే ఆర్తి, ఆత్మ నివేదనం, అలగటం, మధ్య మధ్యలో స్వామివారి మీద అభిమానం పెరిగిపోయి నిందాస్తుతికి పాల్పడటం, మళ్లీ క్షమించమని ప్రాధేయపడటం వంటివన్నీ కూడా ఈ శతకంలో మనకు కనిపిస్తాయి. ఈ శతకం చదువుతూ ఉంటే భక్తకవి పోతన భాగవతం, దూర్చెటి కాళహస్తి శతకం, అలాగే కంచర్ల గోపన్న దాశరథి శతకం వంటి భక్తి శతకాలు మనకి గుర్తొస్తాయి. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనేటటువంటిది ఈ శతకానికి మొకటంగా ఉంది. యతి ప్రాస లక్షణాలకు తనకు తెలియదు అని, పంచకావ్యాలు చదవలేదు అని, అమరమనే సంస్కృత నిఘంటు ఉంటుంది అని కూడా తనకు తెలియదు అని, శాస్త్రీయ గ్రంథాలు చదవకుండానే భక్తికి లోటు లేని రీతిలో ఈ శతకాన్ని రచించాను అని ఈ కవి చెప్పుకున్నాడు. భక్తికి చందోబంధాలు ఎందుకు అనేది కూడా ఈ కవి వాదన. ఈ శతకంలోని కవిత్వం కూడా అదే రీతిగా కొనసాగినట్లు మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ కవి 1730-1820 మధ్య కాలంలో జీవించి ఉన్నట్టుగా తెలుస్తోంది. నైజాం ప్రాంతం వాడని విమర్శకులు భావిస్తున్నారు. నరసింహుని యొక్క సేవలోనే తన యొక్క జీవితాన్ని కర్మయోగిగా కడతీర్చుకున్న వ్యక్తి ఈయన. భగవద్భక్తి మాత్రమే ఈ కవి చేత శతకాన్ని రచించింది. నిరుపేదగా యాయవారు వృత్తితో భగవదారాధనలోనే జీవితాన్ని గడిపాడని మనకు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముందు 2 ప్రధాన ప్రవేశ ద్వారాలకు మధ్యలో ఈ భక్త కవి విగ్రహం ఒకటి నెలకొల్పబడింది. మెడలో వేలాడుతున్న తంబుర, చేతిలో చిరతలు, నెత్తిన భిక్షాపాత్రతో ఆ విగ్రహం కనిపిస్తుంది. ఈ 1976వ సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులు ఈ సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా మనకు ఈ విగ్రహం కింద వేయబడినటువంటి శిలాఫలకం ద్వారా తెలుస్తుంది. అడవి పక్షుల చౌవడాహారమిత్యము మృగజాతి చౌవడు మేత పెట్టి వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే చెట్ల చౌవడు నీరు చేడిపోసే స్త్రీల గర్భంబున శిశువులెవ్వడు పెంచే ఫనుల చెవ్వడు పోసే పరగపాలు మధుపాలి చెవ్వడు మకరందమునరించే పశుల చెవ్వడు సగే పచ్చిపూరి జీవకొట్లను పోషింపనివే కాని వేరే ఒక దాత లేడయ్య వెతకి చూడాం. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరాం. యాయవారంతో జీవిస్తున్నాడు అని, జీవించి ఉంటాడు అని ఇంతకు ముందే చెప్పుకుని ఉన్నాం కదా. అందుమూలంగా బతకటానికి, కడుపు నింపుకోవటానికి ఎవన్నో అడుక్కుని ప్రాధేయపడి వాడి దగ్గర సపర్యం చేస్తూ బతకాల్సిన కర్మ ఎందుకయ్యా? అడవి పక్షుల చెవ్వడాహారమిచ్చెను. ప్రకృతి బతకటం నేర్పుతుంది. మృగజాతి చెవ్వడు మేత పెట్టి వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే. అడవిలో తిరిగేటటువంటి గిరిజనులు ఎలా జీవిస్తున్నారు, అడవిలో తిరిగే ఎగిరే పక్షులు ఎలా జీవిస్తున్నాయి, అడవిలో తిరిగేటటువంటి మృగాలు ఎలా జీవిస్తున్నాయో మనకి తెలుసు. స్త్రీల గర్భంబున శిశువులెవ్వడు పెంచే. గర్భస్థ శిశువు 9 నెలలు బ్రతుకుతూనే ఉంటుంది గర్భంలో ఎలాగూ. ఫనుల చెవ్వడు పోసే బరగ పాలు. పావులు పెరగటానికి ఎవడన్నా పాలు పోసి పెంచుతూ వస్తున్నాడా? మధుపాలి చెవ్వడు మకరందమునరించే. తుమ్మెదలకి ఎవడు మకరందాన్ని తినమని చెప్పాడు? పశువుల చెవ్వడ సగే పచ్చిపూరి. పశువులన్నిటికీ కూడాను ఆ పచ్చగడ్డిని ఎవడు అందించాడు? ఇదంతా కూడా ప్రకృతి సహజంగా జీవులకు అందిస్తున్నటువంటిదే.
జీవకొట్లను పోషింపనివే కాని వేరేయగుదాతలేడయ్యా. ఈ జనాలను జీవింపజేయటానికి నీవు తప్పితే మరొకడు లేడు. వెతకి చూడ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాసం దుష్ట సంహార నరసింహ దురిత దూరం. ఆంధ్ర మహావిష్ణు శతకం లాగానే ఈ శతకం కూడా నిందాస్తుతి వ్యాజస్తుతితో ప్రారంభమవుతుంది, ముగుస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో ప్రాధేయపడతాడు, అడుగుతాడు. మధ్య మధ్యలో అక్కడ ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి భాష, వాటి యొక్క సౌందర్యాలని కూడా ఆయన ప్రస్తావించడానికి చూస్తున్నాడు. చాలా పెద్ద దేవాలయం అది ధర్మపురి, చాలా ప్రాచీనమైన దేవాలయం. అంతేకాదు విగ్రహాలు కూడా సున్నితంగా ఏమీ కనిపించవు. మనకి ప్రయాగలో ఉండేటువంటి విగ్రహాల్లాగా ఇసుకరాయిలాగా ఉంటుంది. పెద్ద పెద్ద విగ్రహాలు లభిస్తూ ఉంటాయి అక్కడ. అటువంటి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని గురించి రచించినటువంటి శతకాల్లో ఇది 26వ. మరికొన్ని పద్యాలు తర్వాతి భాగాల్లో చూద్దాం. స్వస్తి.